పొదలెన్నో ఉన్నాయని పొద కింద వచ్చినాను. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం మరొక చిన్న వీడియోతో మేము ముందుకైతే రావడం జరిగింది. ఈరోజు వీడియోలో అయితే మనమైతే పుట్టకొక్కుల వేటకు వచ్చేసాం. అంటే మనకు దొరక తెలీదు, అట్లా ఆల్రెడీ వేరే అక్కడ దొరుకుతానని తెలిసి రావడం అయితే జరిగింది. ఇక్కడ మంచి పెద్ద చెట్టు అయితే ఉంది. చెట్లను దీనికి ఎన్ని సంవత్సరాలు ఉన్నదో దాని సంగతి మనం పక్క పెడదాం. మన గమ్యాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో మీకు మంచిగా పాటలు తీరు వినిపిస్తా. నాకు దొరికినాయో దొరకలేదో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేస్తే మీకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. కాకపోతే మీకు క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఇస్తా. అది ముందుగా జరిపి చూడకండి. జరిపి చూసి అంటే మీకు ఆ ట్విస్ట్ అంత అనిపించకపోవచ్చు. జస్ట్ 5 minutes వీడియో ఉంటుంది. వాగమ్మ చిన్ని వాగమ్మ, వాగమ్మ చిన్ని వాగమ్మ, నువ్వు పోయి చెరువుల గలువమ్మ, నేను పుట్టగొడలకు వచ్చినానమ్మా, తువ్వ తప్పిపోయినానమ్మా. ఆ పుట్ట చూడాలా ఈ పుట్ట చూడాలా, ఏ పుట్ట చూసిన పుట్ట మీద కూడా ఒక్కటి కూడా ఎల్లలే, టైం అంతా బొక్కలే. గొడుగమ్మ పుట్ట గొడుగమ్మ, ఒక్కసారి వెళ్ళి కనబడమ్మ. గొడుగమ్మ పుట్ట గొడుగమ్మ, ఒక్కసారన్నా కళ్ళకు కానరావమ్మా, నా కళ్ళు దర్శనం చేసుకోవాలమ్మా. తప్పానమ్మా తువ్వ తప్పానమ్మా, పందుల రాజ్యానికి వచ్చానమ్మా, సిక్కుల పడిపోయినానమ్మా, తువ్వ కొంచెం అన్నగా నత్తలేదమ్మా, ఇప్పుడు నేనెలా తప్పించుకునేది ఓయమ్మా. ఆడా ఈడ ఏడా, ఈడ ఆడ ఏడా చూడు, చుట్టూ పోదే తొవే లేదు. పొదలెన్నో ఉన్నాయని పొద కింద వచ్చినాను, అందులో నుంచి ఒక పంది నన్ను చూసి నా మీదకే ఉరికింది. నేనక్కడుంటే బతకానని ఇక మొండుడు కూడా ఉరికానమ్మా, ఆ పంది నన్ను చూసిందో లేదో, పందికి దొరికింటే నా పని అవుటమ్మో. పుట్టకొక్కలకు వచ్చి నానుండో, తిరిగి తిరిగి కాళ్ళు నొస్తున్నాయండో, ఎండ కూడా జోరుగా వచ్చేసిందండో. నా బ్లాగ్ ఏమో కానీ రాద్దామంటే ఒక పాట రాదు, చేద్దామంటే ఒక వీడియో రాదు, కానీ ఈరోజు ఎందుకు ప్రాస మాత్రం వచ్చింది. నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. కానీ తిరిగి తిరిగి నా కాళ్ళు నొస్తున్నాయి చూడు, ఇక నాకి గోస వద్దు, ఇంటికి పోతానంట, ఇక నన్నతో బట్టి నానమ్మో, ఇక పుట్టా కూడా నాకు గానరాదయ్యో, అందుకే ఇంటితో బట్టి నానమ్మో. మిగతా వీడియోలు కూడా పెడతాను చూడండి, ఎట్లున్నాయో కానీ కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళొక్క వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇంతటితో సెలవు నేను తీసుకుంటా, మిగతా వీడియోలు కూడా పెట్టేస్తా. నా జన్మ ధన్యమైంది, మళ్ళీ వచ్చేసా. అమ్మ తోడు, అసలు ఇంకా టైం రాలేదని అసలు అనుకున్నా, వచ్చేసింది. ఇంతసేపు పాటలు పాడుకుంటూ వచ్చిన, లేట్ అయినా. కాకపోతే ఆల్రెడీ నిన్న మొన్న వచ్చి ఇక్కపోయినట్టున్నారు. నా జన్మ ధన్యమైంది, దొరకదు అనుకున్నా. అసలు ఇంతసేపు పాటలు పాడుకుంటూ వచ్చిన. నాకు 2 సంవత్సరాల క్రితం వెళ్ళిన ఫస్ట్ పుట్ట మళ్ళీ అదే పుట్టింది. తిరిగినందుకు నాకు కూడా గుర్తు మిగిలింది. అసలు వెళ్ళాయి అనుకున్నా వాస్తవానికి. థ్యాంక్ యూ మళ్ళీ వచ్చినందుకు. 2026 మళ్ళీ వచ్చేసింది. ఎడిటింగ్ అనుకుంటారు కావచ్చు, అందుకే జూమ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఈ ఫోటో ఎందుకు జూమ్ అవుతుంది అనుకుంటాను కదా,
డేట్ అయితే చూడండి ఎప్పటిదో అని మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నా అంతే.